పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ నేతలు గౌతమ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. చంద్రబాబుకి తిరుపతి నెయ్యి విషయంలో ఉన్న శ్రద్ధ హామీల అమలులో లేదని విమర్శించారు. బాలిక సంరక్షణ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. మొట్టమొదటిగా జిల్లా పరిశీలకులుగా, నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్నటువంటి మేమందరం ఈ ఆఫీస్ని ప్రారంభించుకోవాలని, ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ జెండా రెపరెపలాడేటువంటి పద్ధతిలో ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి కంకణం బద్దులమై ప్రయాణం చేయటం జరుగుతోంది. శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా డిజిటలైజేషన్ దిశగా చివరి దశలోకి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. దీనిలో మరింత ముందుకు వెళ్ళి రాష్ట్రంలోనే మొట్టమొదటి జిల్లాగా దీన్ని తీసుకురావడానికి మా ప్రయత్నాలు కొనసాగటం అనేది జరుగుతోంది. ఈ సందర్భంగా కూడా కొన్ని విషయాలు మీ దృష్టి కూడా తీసుకురావాలని అనుకుంటున్నాం. దీనిలో ముఖ్యంగా బాలికా సంరక్షణ పథకం జీసీపీఎస్ అనేటువంటిది ఎల్ఐసి ఏజెన్సీ ద్వారా గత 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వాలు ఒక అగ్రిమెంట్ చేసుకుని ఈనాడు చెప్తున్నటువంటి మహిళలకు కానీ ఆడపిల్లలకు కానీ మంచి చేస్తామని చెప్తున్నారు. ఓ పక్క నుంచి చంద్రబాబు నాయుడు రేపులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నప్పటికీ కూడా వాటిపైన ఉదాసీనంగా వ్యవహరించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కూడా ఈ బాలికా సంరక్షణ పథకం అనేటువంటిది 20 సంవత్సరాల క్రితం ప్రారంభమై ఆనాడు ప్రభుత్వాలు అనౌన్స్ చేసినటువంటి పద్ధతి ప్రకారంగా ప్రతి ఒక్క ఆడపిల్లకి ₹1,00,000 ఇవ్వాలి 20 సంవత్సరాలు అవగానే. 2 ఆడపిల్లలు కనుక ఉన్నట్లయితే 30,000 చొప్పున ₹60,000 ఇవ్వాలి. మనకి దీనిలో మంత్రిత్వ శాఖ ఏదైతే దీనికి సంబంధించినటువంటి శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లెక్కల ప్రకారంగానే మన దగ్గర 4,39,943 మంది బాలికలు ఆనాడు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు గాను సుమారుగా ఈ ప్రభుత్వం ఇవాళ ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ₹4,400 కోట్ల. ఇది మెచ్యూర్ అయినటువంటి ఈ ఏడాది వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంత ప్రజానీకం యావత్తు కూడా కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అర్జీలు పెట్టుకున్నప్పటికీ కూడా వాటిపైన ఏ రకమైనటువంటి స్పందన లేకుండా ఉండటం అనేది జరుగుతూ ఉంది. నువ్వు మహిళల ఎడల ప్రేమ చూపిస్తానంటున్నావు, బాలికల ఎడల ఆదరణ చూపిస్తానంటున్నావు. ఆ ఆదరణ చూపించేటువంటి క్రమంలో ఈ బాలికలు ఎవరైతే వారి యొక్క 19 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినటువంటి వీరికి ఆ ₹1,00,000 ఆసరాగా ఉంటుంది కాబట్టి వాటిని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. కానీ ఇవ్వకుండా మీరు తాస్కారం కనుక చేసినట్లయితే ప్రజల నుంచి వచ్చేటువంటి వెల్లువలా వచ్చేటువంటి వ్యతిరేకత మాత్రం మీరు చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. నేను ఒకటి అడుగుతున్నా, ఇవాళ దీనికి సంబంధించినంతవరకు కూడా ఈ బాలికా సంరక్షణ స్కీమ్కి సంబంధించి నువ్వు ఎందుకని మాట్లాడట్లా, ఎందుకని చేయట్లా? మీ కలెక్టర్ ఆఫీసుల దగ్గర ప్రతి ఆఫీస్ దగ్గర కూడా డైరెక్ట్గా వెళ్తూ ఉన్నారు. మీకు చూపిస్తూ ఉంటుంటే కనుక అర్థమవుతుంది. వాళ్ళకి ఒక రిజిస్టర్డ్ ధ్రువపత్రం అనేటువంటి ఇవ్వటం జరిగింది. ఈ ధ్రువపత్రం అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఈ ధ్రువపత్రంలో క్లియర్గా 20 సంవత్సరాల తర్వాత ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది, ₹1,00,000 అన్నారు. అటువంటప్పుడు మీరు ఆటోమేటిక్గా ఇది ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. అది ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఇవ్వమని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. మేము చెప్తున్నాం, నువ్వు నెయ్యి విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావు, కల్తీ జరిగిందనేటువంటి పెద్ద ఎత్తున ఘోరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు మీరు వైఎస్ఆర్ పార్టీ పైన అనేక రకాలైనటువంటి నిందారోపణలు వేస్తున్నారు. ఆ నిందలన్నీ కూడా తిరిగొచ్చి మీ మీద పడినటువంటిది. నెయ్యిలో కొట్టుమిట్టాడుతున్నావే, నువ్వు ఇచ్చినటువంటి ఏ రకమైనటువంటి హామీలు అయితే ఇచ్చావో ఆ హామీల్ని మార్చడానికి, డైవర్ట్ చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగమే ఈ నెయ్యి రాజకీయం. నేను అడుగుతాను, నిన్ను ప్రజానీకం మెచ్చాలంటే ఏం కావాలని కోరుకుంటారు?
జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు ప్రయాణం చేయమనేటువంటి దానిలాగా అంటే దానికంటే ఇంకా మించి చేయండి, ప్రజలు మీకు ఆదరిస్తారు. పీపీపీ విధానంలోనో ప్రైవేటు పద్ధతిలోనో వైద్యం అందించాలి అనేటువంటిది ఈ ప్రజానీకం కోరుకోవట్లా. నారాయణ చైతన్య కాలేజీల్లో జారాలి, ఫీజులు కట్టుకోవాలని విద్యార్థులు ఎవరు కూడా కోరుకోవట్లా, తల్లిదండ్రులు ఎవరు కూడా కోరుకోవట్లా. వాటికి ధీటుగా మనం ప్రైవేటు కళాశాలలు కానీ ప్రైవేటు పాఠశాలలు కానీ నిర్మాణం చేయమని కూడా కోరుతుంది. అదే పద్ధతిలో ఇసుక, అదేవిధంగా మైనింగు, వీటన్నిటిలో కూడా ఏ రకమైనటువంటి ఈ మాఫియాలు లేకుండా తయారు చేయమని అడుగుదాం. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్గా ఒక పత్రం ఇచ్చినట్లయితే లంచాలు తీసుకోకుండా పరిష్కారం చేసేటువంటి సమాజాన్ని తయారు చేయమని ఈ ప్రజానీకం అడుగుతున్నారు. స్వచ్ఛమైనటువంటి నీరుని ఇవ్వడానికి గాను ఈ ప్రభుత్వాలు కోరుకునేటువంటి ఈ ప్రజానీకం కోరుకునేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. వీటన్నిటిపైన దృష్టి పెట్టలా, నీ సూపర్ 6 పైన దృష్టి పెట్టలా, ఇవాళ మాత్రం మాట్లాడేటువంటి నెయ్యి అని అంటున్నావు. నీ నెయ్యి దెబ్బ నీకే తగిలింది కదా. సుప్రీంకోర్టు పక్క నుంచి చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? వీటిపైన ఏ రకమైనటువంటి కామెంట్ చేయదన్నప్పటికీ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. సమాధానం మనం చెప్పుకోవాల్సినటువంటి పద్ధతి ఉంది కాబట్టి సమాధానం చెప్పుకున్నాం. సుప్రీంకోర్టు డైరెక్ట్గా 2016 ఫిబ్రవరిలోనే చెప్పడం అనేటువంటి జరిగింది. నువ్వు పంపించేటువంటి ట్యాంకర్లనే నీ హయాంలో జరిగినటువంటి కల్తీ జరిగిందని పంపిస్తే అవి మళ్ళీ అదే ట్యాంకర్ని మళ్ళీ నీ ప్రభుత్వమే తీసుకోవడం అనేటువంటి జరిగిందంటేనే దాని అర్థం ఏంటి? నీవు ఈ కల్తీకి సంబంధించి నెయ్యి వ్యవహారంలో కూడా నెయ్యిలోనే డబ్బు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో సగానికి పైగా రేట్లు పెంచేటువంటి పద్ధతి తీసుకొచ్చి వాటన్నిటిని సొమ్ము చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలోనే భాగమే ఇది అనేటువంటి కూడా చెప్తున్నాం. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, హిందూపూర్తో ఉన్నటువంటి సంబంధాలు మీరేదో లీగల్ నోటీసులు మా నాయకులకి ఇస్తానన్నారు. మేము చెప్తా ఉన్నాం, నువ్వు అది కాదని నిరూపించు అనేటువంటి చెప్తున్నాం. అసత్యపు ప్రచారాలు ప్రలాపనలు చేసినటువంటిది చంద్రబాబు నాయుడు గారు. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులో ఉండి నిజ నిర్ధారణ కాకుండా ఆరోపణలు కనుక గుప్పించినట్లయితే ఎఫ్ఐఆర్ కూడా లేకుండా ఆరోపణలు గురించింటే ఐపీసీ ప్రకారంగా బిఎన్ఎస్ ప్రకారంగా నువ్వు శిక్షార్హుడు అవుతావు. అందుకే మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేది కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. కంప్లైంట్ తయారు ఇస్తాం, నీపైన ఎఫ్ఐఆర్ కట్టాలనేటువంటి పద్ధతిలో కూడా తీసుకొని నిందారోపణలు చేసినటువంటి నువ్వు సరైనటువంటి కాదు అనేటువంటి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అందుకే చెప్తున్నాం, అనేక సమస్యలతో ప్రజానీకం కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో నువ్వు నెయ్యి మాత్రమే తీసుకొచ్చి తతిమా సమస్యలన్నింటి పక్కకు పెట్టేటువంటి పద్ధతి సరైనటువంటి కాదు అనేటువంటి సందర్భంగా కూడా తెలియజేస్తూ, భవిష్యత్తులో అయినా కానీ కూడా ప్రజానీకానికి మంచి చేయడానికి తీసుకురా తప్ప జగన్ గారి నామస్తోత్రమే నీకు పరమావధిగా భావించేటువంటి పద్ధతిలో ప్రతి నిత్యం కూడా మీరు మీ అండుకో ఏదైతే జగన్ గారి పేరు ఉచ్చరిస్తున్నారో అది మానుకుని ప్రజానీకం మంచి చేయమని కోరుతున్నాం. లేని పక్షంలో మీరు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. ఇప్పటికే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకునేటువంటి ఈ కార్యక్రమాలు ఏదైతే వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలను వాటికి చిత్తశుద్ధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా రాబోయే రోజుల్లో ఒక నెల రోజుల్లోనే జగన్ గారికి పిలిపిస్తే ఈ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా 20 లక్షల మంది అలాగ రోడ్ల మీదకి వచ్చేటువంటి పద్ధతి తీసుకోబోతున్నాం. దానికి గాను ఒక నెల రోజుల్లోనే గడువులను జరుగుతుంది. జగన్ గారు పాదయాత్ర ప్రారంభించారంటేనే ఈ ప్రభుత్వానికి తిలోదకాలు చుట్టుకుంటే అనేటువంటి తెలుస్తూ ఉంది. జగన్ గారికి అడుగు పెడితేనే జన ప్రభంజనం అనేటువంటిది గ్రహించకుండా ప్రజల్ని పక్కదారి పట్టించడానికి మీరు చేసేటువంటి కార్యక్రమం ఇస్తే ఈ ప్రజానికి యావత్తు కూడా తీసుకుని తొంగలో దొక్కుతారు. ఒక అడుగు ముందుకేసి మేము చెప్తున్నాం, రెఫరెండం లాంటిది కనుక పెడితే అది కనుక వస్తే పార్లమెంట్లో ఫస్ట్ ఈ దేశంలో మొట్టమొదట శంకరగిరికి మాన్యాలకు వెళ్ళేటువంటిది చంద్రబాబు నాయుడే అనేటువంటి కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము అందరూ కూడా కంకణబద్దులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తామని సెక్రటరీస్ అందరినీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అనుమయ్య గారు కానీ లేకపోతే కనుక మా అంజిరెడ్డి గారు కానీ మురళి కానీ లేకపోతే శివ గారు కానీ మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పరిశీలకులు గౌతమ్ రెడ్డి గారు, అట్లానే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను, అట్లానే పల్నాడు జిల్లాకి సంబంధించి స్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీలైన 4
అన్నమయ్య గారు, మురళీధర్ రెడ్డి గారు, శివారెడ్డి గారు, అంజిరెడ్డి గారు అందరూ కూడా కలిసి పార్టీల యొక్క సంస్థాగత నిర్మాణం, పార్టీల యొక్క కమిటీలు, నూతన కమిటీలు ఇవన్నీ కూడా కూలాంక్షంగా చర్చించి ఈరోజు దాదాపు 29 అనుబంధ విభాగాల్లో ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీ కానీ నగర పంచాయతీ కానీ, సో వీటన్నిటికీ సంబంధించి 29 విభాగాలు మెయిన్ కమిటీలు ఉంటాయి. మెయిన్ కమిటీ అంటే ఇప్పుడు ఈరోజు మున్సిపల్ విభాగంలో మెయిన్ కమిటీ, మున్సిపల్ కమిటీ ఉంటుంది, పట్టణ కమిటీ, అట్లానే అనుబంధ విభాగాలు 29 ఉంటాయి. మండలాల్లో కూడా మండల కమిటీ ప్లస్ అనుబంధ విభాగాలు. సో ఈ విధంగా పార్టీని అంతా కూడా సంస్థాగతంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 7,000 నుంచి 8,000 మంది క్రియాశీలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యాన్ని తయారు చేయడానికి ఈరోజు పార్టీ గత 2 నెలల నుంచి కూడా ఈ కార్యక్రమం మీద ఉన్నాం. ఇప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖు 28వ తారీఖు లోపు ఈ యొక్క కమిటీలన్నీ కూడా వేసుకొని ప్రాబ్లీ వీళ్ళందరికీ కూడా ఒకటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా పార్టీకి బలం. కార్యకర్తల్ని ఈరోజు అందరినీ కూడా గుర్తించి కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఈ పార్టీలో గుర్తింపు రావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ మేరకు వీళ్ళందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా. అట్లానే వీళ్ళందరినీ కూడా డిజిటలైజేషన్ అంటే పార్టీ కేంద్ర కార్యాలయంలో వీళ్ళందరి ఫోటోలు, పేర్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్లు అన్నీ కూడా పొందుపరుచుకొని వీళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ కార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొన్నారు, వీటన్నిటిని కూడా డిజిటలైజేషన్ ఇంక్లూడింగ్ ఫొటోస్ అన్నీ కూడా అప్లోడ్ చేసి పార్టీ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా పార్టీ ఈరోజు కేంద్ర పార్టీ కార్యాలయం అబ్జర్వేషన్లో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క డిజిటలైజేషన్ కూడా ఉపయోగపడుతున్నది. ఇప్పటికే దాదాపు 70% అన్ని నియోజకవర్గాల్లో పూర్తి చేయడం జరిగింది డిజిటలైజేషన్ కూడా ఇంక్లూడింగ్ ఫోటోలు. సో మిగిలిన